హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మనకి ఆషాఢ మాసం వచ్చిందంటే ఆషాఢం నుంచి శ్రావణ మాసం ఇవన్నీ మనకు పండుగలు అయితే రాబోతున్నాయి కదండి. అలాగే మనము ఇప్పుడైతే వారాహి అమ్మవారి పండుగలండి. ఏంటంటే మనకు ఆషాఢ మాసం స్టార్టింగ్ అయిందంటే వారాహి దేవిని పూజిస్తారండి. ఏంటంటే మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, భూములు తగాదాలు ఉన్నా, లేదంటే మనకి రావాల్సిన రాకపోయినా, లేదా సంతాన సమస్యలు ఉన్నా, లేదంటే అప్పుల బాధలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ తల్లికి పూజ చేస్తే చాలా మంచిదండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే వారాహి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఈ నవరాత్రుల్లో ఈ తల్లిని కానీ పూజిస్తే మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా నెరవేరుతాయండి. మనకి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలండి, ఇలాగా ఏంటంటే వారాహి నవరాత్రులు అనేది స్టార్ట్ అవుతాయి. ఇంకా ఆ వారాహి అమ్మవారి కంటే ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం అండి. ఏంటంటే ఎరుపు గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం. అవి కానీ దొరికితే మట్టుగా గన్నేరు పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి. అలాగే ఈ గన్నేరు పూలు అనేది దొరకపోతే ఇంకా ఎర్రని మందార పూలతో కూడా పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలరు ఎరుపు కలర్ అండి. ఇలాగ ఈ నవరాత్రిలో ఇలాగ అమ్మవారికి ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఏంటంటే ఈ నవరాత్రులు అనేది మనకి జూన్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి. వారాహి నవరాత్రులు ఏంటంటే జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 15 వరకు మనకు నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి. జూన్ 6వ తారీఖు శనివారం నుంచి అండి. ఈ తల్లికి పూజ అయితే మనము ఉదయం పూట చేయరండి, నైట్ టైం చేస్తారు, సాయంత్రం పూట చేస్తారండి. ఈ తల్లికి పూజ అయితే మనం ఏంటంటే ఆ తల్లికి ఆ నవరాత్రులు అన్ని రోజులు మనస్ఫూర్తిగా మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మనం ఏంటంటే పూజ చేసుకోలేకపోయినా నవరాత్రులు అన్నాలు కూడా మనం ఓం శ్రీ వారాహి దేవి అయి నమః అనుకుంటే చాలండి. ఇంకా మనం మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి, విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఇంకా విగ్రహం అనేది లేకపోతే దుర్గా అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ పెట్టి పూజించుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈ అమ్మవారికి కందదుంప అంటే చాలా ఇష్టం అండి. చాలామంది కంద దీపం కూడా పెడతారు. అలాగే కందతో చేసిన కూరలు కూడా నైవేద్యంగా పెడతారు. లేదంటే కంద దీపం అనేది పెడితే మటుకు ఇంకా చాలా మంచిదండి. అమ్మవారికి కందదుంప అంటే చాలా ఇష్టం. అలాగే అమ్మవారికి ఏంటంటే వేలుతో ఉండిన ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అండి. ఏంటంటే వేరుశనగ పలుకులు అంటే చాలా ఇష్టం. ఇలాగా వేరుశనగ పలుకులు వండలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. అలాగే పులిహోర, పొంగలి, అలాగే చక్కెర పొంగలి, ఇలాగ ప్రసాదాలు రోజుకొకటి పెట్టి ఆ తల్లి నవరాత్రులు చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఏంటంటే ఆ తల్లికి సాయంత్రం వేళ పూజ అనేది చేస్తారు. ఉదయం పూటలు అయితే చెయ్యరండి, సాయంత్రం పూటే చేస్తారు పూజ అనేది. లేదా సూర్యోదయం అవ్వకముందే చేసేస్తారండి. తెల్లవారుజామునే ఆ తల్లికి పూజ అయితే చేస్తారు. ఇంకా మీ దగ్గర విగ్రహం అనేది లేకపోతే ఇలా చెప్పాను కదండి, లలిత అమ్మవారి ఫోటో కానీ లేదా దుర్గాదేవి ఫోటో కానీ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఎటువంటి ఫోటోలు లేకపోతే పసుపుని మనము అమ్మవారి కింద చేసుకొని ఆ పసుపుకే మనం ఏంటంటే వారాహి అమ్మవారిగా భావించుకొని పసుపుని మనము గౌరమ్మగా చేసుకొని ఆ అమ్మవారికి పూజించుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా ఈ తల్లికి పూజిస్తే చాలా మంచిదండి. మనకి జూలై 6వ తారీఖు నుంచి ఈ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయండి. జూలై 6 శనివారం నుంచి స్టార్ట్ అవుతాయి. శనివారం సాయంత్రం నుంచి ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.